హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి 2025 సంబంధించి జనవరి కరెంట్ అఫైర్స్ అలాగే దానికి రిలేటెడ్గా ఉన్న జీకే బిట్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది. ఇది జీకే కరెంట్ అఫైర్స్ సిరీస్లో పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 డిసెంబర్ నెల కరెంట్ అఫైర్స్, దానికి రిలేటెడ్గా ఉన్న జీకే కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే జనవరి కరెంట్ అఫైర్స్ దానికి జీకే బిట్స్ కూడా అదనంగా జోడించడం జరిగింది. ఒకటో క్వశ్చన్, 2025 సంవత్సరానికి ప్రకటించిన 139 పురస్కారాల్లో పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ పురస్కారాల సంఖ్య వరుసగా 7, 14, 118, 7, 19, 113, 8, 13, 118, 3, 7, 129. ఆన్సర్ ఆప్షన్ బి 7, 19, 113. 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఇచ్చారు. రెండవది, క్రింది పద్మవిభూషణ్ గ్రహీతలు వారి యొక్క రంగాలతో తప్పుగా జత చేసినది ఏది? వసాము సుజుకి వాణిజ్యం, లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం కళలు, శారదా సిన్హా ప్రజా వ్యవహారాలు, దువ్వూరు నాగేశ్వర రెడ్డి వైద్యం. ఆన్సర్ ఆప్షన్ సి శారదా సిన్హా ప్రజా వ్యవహారాలు కాదు. ఈవిడికి కూడా కళలకు సంబంధించిన వ్యక్తి, ఈవిడికి కూడా పద్మవిభూషణ్ వచ్చింది. మిగతా 3 సరిపోయాయి. ఆ రంగాలు కూడా గుర్తుంచుకోవాలి. మూడవది, ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారంలో ప్రజా వ్యవహారాల్లో భాగంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన మందకృష్ణ మాదిగ ఏ రాష్ట్రంకు చెందినవారు? ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ సి తెలంగాణ. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పాటు ఎస్సీ వర్గీకరణ గురించి పోరాటం చేశారు. ఈయనది తెలంగాణ రాష్ట్రము. నెక్స్ట్ క్వశ్చన్, నాలుగవది, జాతీయ క్రీడా పురస్కారాలు 2024లో భాగంగా అర్జున అవార్డు గ్రహీతకి ఇచ్చే నగదు ఎంత? 15 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు, 5 లక్షలు. ఆన్సర్ ఆప్షన్ ఏ 15 లక్షలు. అర్జున అవార్డుకి ఇచ్చే నగదు బహుమతి 15 లక్షలు. ఖేల్ రత్న 25 లక్షలు, ద్రోణాచార్య కూడా 15 లక్షలే వస్తుంది. ఐదవది, జాతీయ క్రీడా పురస్కారాలు 2024లో భాగంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు విన్నర్ అయిన హర్మన్ ప్రీత్ సింగ్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి? క్రికెట్, హాకీ, ఫుట్బాల్, కబడ్డీ. ఆన్సర్ ఆప్షన్ బి హాకీ. హాకీకి సంబంధించిన వ్యక్తి హర్మన్ ప్రీత్ సింగ్. ఎవరైనా అవార్డు తీసుకుంటే అది ఏ రంగమో కూడా మనకి తెలియాల్సిన అవసరం ఉంది. ఆరవది, 18వ ప్రవాసీ భారతీయ దివస్ 2025 క్రింది ఏ ప్రాంతంలో జరిగింది? హైదరాబాద్, న్యూఢిల్లీ, భువనేశ్వర్, లక్నో. ఆన్సర్ ఆప్షన్ సి భువనేశ్వర్. 18వ ప్రవాసీ భారతీయ దివస్ 2025 ఒడిశా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్లో జరిగింది. 18వ ప్రవాసీ భారతీయ దివస్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఏడవది, ప్రవాసీ భారతీయ దివస్ను ప్రతి ఏటా జనవరి 9ను జరుపుకోవడం అనేది 2003 జనవరి 9 నుండి ఏ ప్రధాని మొదలుపెట్టారు? మన్మోహన్ సింగ్, నరేంద్ర మోడీ, వాజ్పేయి, పివి నరసింహారావు. ఆన్సర్ ఆప్షన్ సి వాజ్పేయి. స్వాతంత్ర పూర్వం దక్షిణాఫ్రికా నుండి ఇండియాకు జనవరి 9, 1915 గాంధీ గారు వచ్చారు కాబట్టి ఆ రోజున ఈ దినోత్సవం జరుపుకుంటాం. 8వ క్వశ్చన్, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023ను 2024 డిసెంబర్లో విడుదల చేశారు. దీని ప్రకారం అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ సి మధ్యప్రదేశ్. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ మన దేశంలో. అలాగే మొదటి 3 రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. అత్యధిక అటవీ విస్తీర్ణం కలిగిన భారతదేశంలో మొదటి 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, 9వది, ప్రయోగరాజ్లో మహాకుంభమేళా క్రింది ఏ తేదీన ప్రారంభమైనది? జనవరి 10, జనవరి 13, జనవరి 14, జనవరి 15. ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 13. మహాకుంభమేళా అంటే 12x12 ప్రతి 12 సంవత్సరాలకు వచ్చేది కుంభమేళా అయితే 12, 12 144 సంవత్సరాలకు వచ్చేదే మహాకుంభమేళా. నెక్స్ట్ 10వది, టెహ్రాన్ ఏ దేశ రాజధాని? ఆన్సర్ ఆప్షన్ సి ఇరాన్. ఇలా కరెంట్ అఫైర్స్లో ఎక్కడైనా ఏ దేశాల గురించి సమాచారం వస్తే వాటి రాజధానులు, వాటి కరెన్సీలు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం మనకుంది. టెహ్రాన్ ఏ దేశ రాజధాని అంటే ఆన్సర్ ఆప్షన్ సి ఇరాన్. 11, 2024 డిసెంబర్ 27న పార్లమెంట్ను రద్దు చేసిన ఫ్రాంక్ వాల్టర్ క్రింది ఏ దేశానికి అధ్యక్షుడిగా ఉన్నాడు? జర్మనీ, జపాన్, సింగపూర్, కెనడా. ఆన్సర్ ఆప్షన్ ఏ జర్మనీ. ఈ ఫ్రాంక్ వాల్టర్ జర్మనీ దేశానికి చెందిన అధ్యక్షుడు. 2024 డిసెంబర్ 27న పార్లమెంట్ని రద్దు చేశారు. 12వది, 2024 డిసెంబర్ 25న బాల్డ్ ఈగల్ను అధికారికంగా ఏ దేశ జాతీయ పక్షిగా ఉండే బిల్లుకి ఆమోదం తెలిపారు? రష్యా, బొలివియా, అమెరికా, ఫ్రాన్స్. ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. అమెరికా దేశానికి కొత్త జాతీయ పక్షిగా బాల్డ్ ఈగల్ను జో బైడెన్ బిల్లుకు ఆమోదం తెలిపారు. 13వది, బ్రిక్స్ అనేది క్రింది ఏ సంవత్సరంలో ఏర్పడింది? 2006, 2007, 2008, 2009. ఆన్సర్ ఆప్షన్ డి 2009. బ్రిక్స్ అనేది 2009లో ఏర్పడింది. దీని ప్రారంభంలో దక్షిణాఫ్రికా ఇందులో లేదు. 14వది, క్వాడ్ కూటమిలో లేని దేశం ఏది? చైనా, భారత్, అమెరికా, ఆస్ట్రేలియా. ఆన్సర్ ఆప్షన్ ఏ చైనా. క్వాడ్ కూటమి అంటే భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ ఈ 4తో కలిపి
ఇండో పసిఫిక్ ప్రాంతం అభివృద్ధి కోసం ఏర్పడింది. ఇందులో చైనా లేదు. చైనాకు వ్యతిరేకంగా ఈ 4 ఏర్పడ్డాయి. 15వది ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంని రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా పేర్కొంది? 2024, 2025, 2026, 2027. ఆన్సర్ ఆప్షన్ బి 2025. ప్రస్తుతం ఉన్న సంవత్సరాన్నే రక్షణ రంగ సంస్కరణల సంవత్సరంగా పేర్కొంది కేంద్ర ప్రభుత్వం. 16వది వేగవంతమైన దర్యాప్తు కోసం సిబిఐ సహకారంతో తీసుకొచ్చిన భారత్ పోల్ పోర్టల్ను ఎవరు ప్రారంభించారు? నరేంద్ర మోడీ, ద్రౌపది ముర్ము, అమిత్ షా, ఓం బిర్లా. ఆన్సర్ అమిత్ షా. అమిత్ షా గారు సిబిఐ సహకారంతో తీసుకొచ్చిన భారత్ పోల్ పోర్టల్ను ప్రారంభించారు. దీని సహకారంతో వేగవంతమైన దర్యాప్తు జరుగుతుంది. 17వది భారత సముద్ర తీరం రీవెరిఫికేషన్ చేశాక క్రింది ఏ రాష్ట్రము అత్యంత ఎక్కువ సముద్ర తీరం కలిగి ఉంది? తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ బి గుజరాత్. గుజరాత్ ఎక్కువ కోస్ట్ లైన్ కలిగి ఉంది. సముద్ర తీరాన్ని కొత్తగా మరలా వెరిఫికేషన్ చేశారు. దానివలన ఆంధ్రప్రదేశ్ ఇంతకుముందు 2వ స్థానం ఉండేది, ఇప్పుడు తమిళనాడు 2వ స్థానానికి ఎగబాకింది. నెక్స్ట్ బిట్ 18వది గిరిజనులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు క్రింది ఏ రాష్ట్రము వారికి రైజ్ ట్రైబ్స్ పేరిట ఒక యాప్ను తీసుకొచ్చింది? కేరళ, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ నుంచి పథకాలు వేగంగా అందేందుకు మెరుగైన సౌకర్యాల కోసము రైజ్ ట్రైబ్స్ పేరిట ఒక యాప్ను తీసుకొచ్చింది. 19 తొలితరం స్వాతంత్ర సమరయోధుడు అయిన ఒడ్డే ఓబన్న జయంతిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అతని జయంతి ఎప్పుడు? జనవరి 6, జనవరి 11, జనవరి 16, జనవరి 19. ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 11. ఒడ్డే ఓబన్న జయంతి జనవరి 11. నెక్స్ట్ బిట్ 20వది గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ 2024 ప్రకారం ఆంగ్ల భాషా సంభాషణ నైపుణ్యంలో ప్రథమ స్థానంలో ఉన్నది నాగాలాండ్, పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ. ఆన్సర్ ఆప్షన్ డి ఢిల్లీ. గ్లోబల్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ 2024 ప్రకారం ఢిల్లీకి ఆంగ్ల భాషా సంభాషణ నైపుణ్యంలో ప్రథమ స్థానం దక్కింది. అంటే ఈ రాష్ట్రంలో సగటు ఎక్కువగా ఉందన్నమాట. 21 ఎన్హెచ్ఆర్సీ నూతన చైర్మన్గా వి రామసుబ్రహ్మణ్య నియామకం. 22 భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్ చెరుకుపల్లి శ్రీనివాసరావు గారు నియామకం జరిగారు. 23 ఇస్రో నూతన చైర్మన్ ఎవరు అంటే నారాయణన్. ఇస్రో నూతన చైర్మన్ నారాయణన్. 24 కంభంపాటి హరిబాబు మిజోరాం నుండి ఏ రాష్ట్రానికి గవర్నర్గా మార్పు చెందారు అంటే ఒడిస్సా. రీసెంట్గా జరిగిన గవర్నర్ల మార్పులో మిజోరాం నుండి ఒడిస్సాకు కంభంపాటి హరిబాబు గారు మారారు. 25 యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకకర్త సంజయ్ బారు. ఇది ఎవరి గురించి అంటే మన్మోహన్ సింగ్ గారి గురించి. గత డిసెంబర్లో ఆయన చనిపోయారు కాబట్టి ఏమైనా అడగొచ్చని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకం ఎవరి గురించి అంటే మన్మోహన్ సింగ్ గారి గురించి. ఎవరు రాశారు అంటే సంజయ్ బారు. 26 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 సాధించిన తెలుగు వ్యక్తి పెనుగొండ లక్ష్మీనారాయణ. ఈయన ఆంధ్రజ్యోతికి మాజీ సంపాదకుడుగా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 2024 సాధించిన తెలుగు వ్యక్తి పెనుగొండ లక్ష్మీనారాయణ. అలాగే 27 ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళా విభాగంలో 2024 విన్నర్ ఎవరు అంటే కోనేరు హంపి. అలాగే 28 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 విజేత ఆస్ట్రేలియా. ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఎవరెవరి మధ్య జరుగుతుంది అంటే ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్యన బోర్డర్ గవాస్కర్ వాళ్ళ జ్ఞాపకార్థంగా ఇది పెట్టుకుంటారు. అసలు ఇది దేనికి సంబంధించింది అంటే క్రికెట్కి సంబంధించింది. ఈ 2024 విన్నర్ ఎవరంటే ఆస్ట్రేలియా. 29 మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ ఎక్కడ మొదలైంది? న్యూఢిల్లీ. మొట్టమొదటి ఖోఖో ప్రపంచ కప్ ఎక్కడ మొదలైంది అంటే న్యూఢిల్లీ. ఈ ఖోఖో మొదటి ప్రపంచ కప్లో భారతదేశమే ప్రపంచ విజేతగా అటు మహిళల విభాగంలో ఇటు పురుషుల విభాగంలో కూడా గెలిచింది. 30 జాతీయ బాలికా దినోత్సవం ఎప్పుడు అంటే జనవరి 24. జాతీయ బాలికా దినోత్సవం జనవరి 24. అలాగే జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం. అలాగే జనవరి 26 మనందరికీ తెలిసిందే గణతంత్ర దినోత్సవం. గణతంత్రము అంటే రాజరికం లేకపోవడం. ఇది ఫ్రెండ్స్ ఏపీడిఎస్సి 2025లో జీకే కరెంట్ అఫైర్స్ యొక్క సిరీస్లో పార్ట్ 2 ఇది. ఇలానే మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే బిట్స్ రూపంలో అందిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ ఛానల్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.